హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ పాపకి ఐబ్రోస్ చేయడానికి రెడీ అయ్యానండి. ఈ ఐబ్రోస్ చేసే ముందుగా అబ్బా ఎంత ఫైట్ చేసుకున్నామో ఇద్దరం పో పోటాపోటీగా. అవునని నేను, కాదని ఆ పాప. ఎందుకు అవును, ఎందుకు కాదు అన్నది చెప్తాను. ఐబ్రోస్ చేయడానికి రెడీ అయ్యే ముందుగా ఎంత గొడవైందో ఇద్దరికి. అసలు ఎందుకొచ్చింది ఈ పాప నా దగ్గరికి అంటే, ఫస్ట్ టైము ఫేషియల్ చేయించుకోవటానికి వచ్చిందండి. మ్యారేజ్ కుదిరింది. ఆ సందర్భంగా ఫేషియల్ చేయించుకోవాలన్నా అని అనుకుంటూ, ఇదిగో ఇలా నా పార్లర్‌కి రావటం. నేను ఐబ్రోస్ చేయించుకోరా బావుంటుంది, మ్యారేజ్ కుదిరిందని అంటున్నావు గదా! ఐబ్రోస్ చేయించుకుంటే చాలా బావుంటది, లుక్ బావుంటది అనంటే, అమ్మో! నాకు నొప్పి. నేను చేయించుకోను. నాకు భయం. నేను చేయించుకోను అని ఒక్కటే గొడవండి. అరేయ్! చేయించుకోమ్మా అనంటే, ఆహా! అప్పటికి ఈ పాపొచ్చే ముందుగా ఇంకొక పాప ఐబ్రోస్ చేయించుకుంటూ ఉంది. తనకి ఐబ్రోస్ అప్పటికి ఒక ఐబ్రో చేసి ఉన్నాను. ఇంకో ఐబ్రో చేయలేదండి. అప్పటికొచ్చింది పాప. ఒకసారి గమనించు ఈ ఈ పాపకి ఐబ్రోస్ చేశాను గదా! చేసిన ఐబ్రో, చేయని ఐబ్రో తేడా గమనించావు గదా! అలా చూసావు గదా! కొంచెం సేపు వెయిట్ చెయ్యి అని చెప్పి రెండో ఐబ్రో కూడా చేయటం మొదలుపెట్టానండి. రెండో ఐబ్రో కూడా అయిపోయిన తర్వాత అప్పుడండి కొంచెం అలా చేయించుకుంటే ఎలా ఉంటుంది అన్న అభిప్రాయానికైతే వచ్చేసింది. చూసావు గదా! కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి గమనించు అని చెప్పి అప్పుడు 2 ఐబ్రోస్‌లు కంప్లీట్ చేసిన తర్వాత ఆ పాపని గమనించుకొని అప్పుడు ఇదిగో ఇలా వచ్చి కూర్చొని ఐబ్రోస్ చేయించుకోవడానికి రెడీ అయిందండి. "ఎందుకొద్దన్నావురా నువ్వు ఐబ్రోసు" అనంటే, "అమ్మో! చాలా నొప్పి ఉంటది" అని చెప్పి చాలామంది చెప్పారు. అందుకని నాకు వద్దు మేడం అని చెప్పి అలా అనుకుంటూ నేను వద్దనని చెప్పాను. ఓహ్! ఐబ్రోస్ చేయించుకుంటే ఇంత బావుంటుందా? ఆ అక్కని చూసిన తర్వాత నేను కూడా చేయించుకోవాలని నాకనిపించింది అనని. చూస్తున్నారా? ఐబ్రోస్ చేయించుకుంటే భయం ఉండేటట్లయితే, పెయిన్ ఉంటది అనుకునేటట్లయితే ఫస్ట్ టైమ్ చేయించుకుంటున్నా ఆ కళ్ళు ఎలా తెరిసి చూస్తుందో గమనించారా? నొప్పి ఉంటే ఎందుకు అంతగా కళ్ళు తెరుస్తారు? బాబోయ్! నాకొద్దు, బాబోయ్! నాకొద్దు అని అంటారు కదా! అందుకేనండి పెయిన్ లేకుండా ఐబ్రోస్ చేస్తాను అన్నది. ఎందుకు చెప్పానో తెలుసా? చూస్తున్నారు కదా! ఫస్ట్ టైమ్ అని అర్థమైంది కదా! ఈ పాపను చూస్తేను. ఆ కనురెప్ప పట్టుకునే విధానంలోనే తేడా ఉంది. నొప్పి లేకుండా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అన్నది ఒక వీడియో అప్‌లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. హ్మ్. మనం ఐబ్రోస్ చేయించుకునేటప్పుడు ఎక్కువ పెయిన్ ఉండకుండా చిన్న టిప్స్‌తో సహా ఆ వీడియోలో ఆ వీడియోలో చెప్పానండి. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడైతే మొత్తానికి ఈ అమ్మాయిని మెప్పించేసి ఇలా ఐబ్రోస్ చేయించు చేయించుకునేటట్టుగా నేను చేయటం నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో మ్యారేజ్ టైంలో అసలు ఏ ఫంక్షన్‌లకైనా వీడియోసు, ఫోటోసు ఉంటున్నాయి. వాళ్ళెవరు ఫోటోగ్రాఫర్‌లో కదండీ. మనమే ఒక ఫోటోగ్రాఫర్‌లం అవుతున్నాం. మనమే సెల్ఫీలు తీసుకుంటున్నాం. అలానే ఎదుటి వాళ్ళకిచ్చి నాకు ఒక ఫోటో తీసి పెట్టవా అని చెప్పి అలా రిక్వెస్ట్ చేసి అడగటం ఇయన్నీ చేస్తున్నాం గదా! అలా చేసేటప్పుడు మనకి మనం గూడా భలే ఉన్నాము అన్న ఫీలింగ్ కలగాలంటే ఏం చేయాలి అంటే, మొదటి స్టెప్ పార్లర్‌కెళ్తే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఐబ్రోసేనండి. ఐబ్రోస్ చేయించుకోవటం వల్ల ఫేషియల్స్ అసలు ఇవన్నీ బలాదూరండి. మన ఫేస్ మనకి నచ్చేటట్టుగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఐబ్రోసే చేయించుకోవాలండి. ఐబ్రోస్ లుక్ వల్ల మనం చాలా మారిపోతామండి. హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అవునా కదా? మీరే చెప్పండి. ఎంతమందికి ఆ ఫీలింగు మీకు తెలుసు? మనము ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు మనం భలే ఉన్నామే అన్న కాన్ఫిడెంట్ ఉన్నదా? లేదా? మీరే చెప్పండి. మీరే గమనించుకోండి. నేనైతే ఇదిగోండి ఫైనల్‌గా ఈ పాపకి ఎలా ఐబ్రోస్ చేశానో చూసారు కదా! చేయకముందు ఎలా ఉంది? చేసిన తర్వాత ఎలా ఉంది? ఇద్దరం పోటాపోటీగా ఒక్క 10 నిమిషాలు అవును, కాదు అని వాదనేసుకున్న ఫైనల్‌గా ఐబ్రోస్ అయితే ఇదిగో ఇంత మంచిగా అయితే చేశాను. అయిన తర్వాత అప్పుడు మిర్రర్ తీసుకొని చూడండి. ఆ తేడా ఇదిగో ఇలా ఉంటుందిరా, ఇదిగో ఇట్లా ఉంటుంది. ఇదిగో ఈ ఐబ్రో కొంచెం పలసగా ఉంది. ఈ ఐబ్రో కొంచెం తిక్కగా ఉంది. ఇంకొంచెం సరి చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి చేయటం. పెయిన్ ఉంటే కంటి మీద కాదేనండి కళ్ళల్లో నుంచి ఒక్క చుక్క వాటర్ వస్తది కదా! అసలు పెయిన్ లేకుండా చేశాను కదా! ఆ అమ్మాయి భయపడిన దానికి ల నిజం కాదు అని అబద్ధమని నిరూపించానా లేదా? మీకు కూడా నచ్చింది కదా! నచ్చిందా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం? అలా లైక్ చేయండి, ఇలా షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోసు మీతో నోటిఫికేషన్‌గా రావాలి. నేను అప్‌లోడ్ చేసిన వీడియోసు అనుకునేటట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ మధ్య కాలంలో కొంచెం కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేయలేదండి. కొంచెం వర్క్ బిజీతో ఉండి, ఈ సమ్మర్‌లో ట్రిప్స్ వెళ్ళి, అలా చేయటం వల్ల వీడియోస్ అప్‌లోడ్ చేయటానికి కుదరలేదు. మన లక్కీ లచ్చక ఛానల్‌లో బోలెడన్ని వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నానండి. ట్రిప్స్ అండి. ఈ సమ్మర్‌లో ట్రిప్పులు హైదరాబాదు, తిరుపతి, వైజాగ్ హర్ని ఎన్ని ఊర్లు తిరిగామో గదా! ఇంకా ఉందండోయ్! ఇంకా వేసవికాలం కంప్లీట్ అవ్వలేదు. ఈ వేసవికాలంలో ఇంకా ఊర్లు తిరిగేయున్నాయి. ఆ వీడియోస్ కూడా మన లక్కీ లచ్చక ఛానల్‌లో అప్‌లోడ్ చేసేస్తానండి. ఫైనల్ లుక్ ఎలా ఉంది? ఐబ్రోసు అమ్మాయి భయపడినట్టంతగా లేదు కదా! మంచిగా చేశాను కదా! మీకు కూడా నచ్చింది కదా!